హలో సినీ కహానికి స్వాగతం. ట్రాక్ లో పడ్డ యంగ్ హీరో ట్రైలర్ లో హిట్ కళ కనిపిస్తుందిగా. టాక్ తేడాగుంది. మరి ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతారా? కొత్త కుర్రాడికి ఛాన్స్ ఇచ్చిన వెర్సటైల్ యాక్టర్. ఈ క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి డీటెయిల్ గా ఇప్పుడు చూద్దాం. ఆది సాయి కుమార్ చాలా గ్యాప్ తర్వాత ఓ మంచి సినిమాతో రాబోతున్నాడు. అదే శంబాలా ఎ మిస్టిక్ వరల్డ్. ఈ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీలో అర్చన అయ్యర్, స్వాసిక విజయ్ ఫీమేల్ లీడ్స్. రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి అసురుడికి మధ్య జరిగిన భీకర యుద్ధం ఈ కథకి మూలం అంటూ డైలాగ్ కింగ్ సాయి కుమార్ వాయిస్తో స్టార్ట్ అయిన శంబాలా ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయాయి. చీమ కుట్టిన శివుడి ఆజ్ఞే అనుకునే జనం మధ్యలోకి చావుని కూడా సైన్స్ అనుకునే కుర్రాడు వెళ్ళడం, అక్కడ వరుస మరణాలు, సైన్స్ ఊహకు అందని ఏదో శక్తి ఉందని తెలుసుకోవడం, ఆ మరణకాండను ఆపడానికి హీరో చేసే ప్రయత్నమే శంబాలా అని ట్రైలర్లో చూపించారు. ఆకాశం నుండి ఒక ఉల్క లాంటి రాయి భూమి మీద పడటం, ఆ తర్వాత నుండి ఆ ఊరి జనాలు విచిత్రంగా ప్రవర్తించడం, అసలు దాని వెనక రహస్యం ఏంటి అనే థ్రిల్లింగ్ అంశాలను భయపెట్టేలా చూపించారు మేకర్స్. ఆదికి శంబాలా బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి మైక్లో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి అని చిరంజీవి చెప్పిన మాట ఇండస్ట్రీలో కొంతమంది తలకెక్కించుకున్నట్లు లేదు. పెద్ద మనిషి తరహాలో కనిపించే రాజేంద్ర ప్రసాద్ మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడతారో అనే భయం పట్టుకుంది దర్శక నిర్మాతలకి. పెద్ద మనిషి తరహాలో కనిపించే రాజేంద్ర ప్రసాద్ మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడతారో అనే భయం పట్టుకుంది దర్శక నిర్మాతలకి. గతంలో పబ్లిక్ ఈవెంట్స్లో తన మాటలతో ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేశారో తెలిసిందే. రీసెంట్గా మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా ఆడకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా అన్నారాయన. దీంతో అక్కడున్న వారు, చూసిన జనాలు కూడా ఇదెక్కడి విడ్డూరం అన్నట్టు షాక్ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ మాటలు విని దేవతలు తదాస్తు అన్నారేమో కానీ సినిమాకి మిక్స్ టాక్ వచ్చింది. మరి ఆయన మాట మీద నిలబడతారా? సరే, ఆ సంగతి పక్కన పెడితే రాజేంద్ర ప్రసాద్ మంచి నటుడే. మీ సినిమాలో వేషం ఇవ్వండి కానీ ఫంక్షన్లలో మైక్ మాత్రం ఇవ్వకండి అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. చియాన్ విక్రమ్ కొంత గ్యాప్ తర్వాత కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయం గురించి తమిళ పిఆర్ఓలు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టులు చేస్తున్నారు. ఇంతకీ విక్రమ్కి యాక్షన్ చెప్పబోయే డైరెక్టర్ ఎవరో తెలుసా? ఓ కొత్త కుర్రాడు, పైగా ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయలేదతను. ఇప్పటికే లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ విక్రమ్ హీరోగా చేసిన మీరా మూవీతోనే డైరెక్టర్గా మారారు. సేతు సినిమాతో బాలా, అలాగే సమురాయ్ సినిమాతో బాలాజీ శక్తివేల్ లాంటి దర్శకులను పరిచయం చేశారు విక్రమ్. ఇప్పుడు విక్రమ్ నటిస్తున్న 63వ సినిమాతో బోడి రాజ్ కుమార్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవనున్నారు. ఇతను 3 షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. అందులో 2 అవార్డులు గెలుచుకున్నాయి. రాజ్ కుమార్ చెప్పిన కథ నచ్చడంతో విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. విక్రమ్ మూవీ అంటే సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆడియన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ మధ్య ప్రయోగాలు పెద్దగా కలిసి రాలేదు. కాబట్టి డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి సినీ కహాని. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.